కలిగి చిలకాల కొలికి రామరామ కలిగి బాలవారికి రామరామ సుందరముల మందగమన రామరామ కన్న తల్లి పార్వతి పార్వతమ్మ కన్న తల్లి పార్వతమ్మ రామరామ ఆ రెండు గొర్రె పిల్లలు చేసి ఉలపడం ఒకటి దాపడం ఒకటి నిలబెట్టుకొని నాకు రాగలుడు బట్టే నా దేవి పార్వతమ్మ ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చో నక్కలు ఇక్కడ కూర్చోండి. ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి ఆ జంగమయ్య 33 కోట్ల ఎత్తులు గనుడు గంధర్వులు తీసని తప్ప సంపన్నైన సభను సాధించండు. భగవంతుడైన పంచాధిగిరిలో బయలుదేరిండు. ఏం కాదు మామూలే తడవండి ఏం కాదు. అజ్ఞానుల మరుగు సుజ్ఞానికే రుగా అజ్ఞానుల మరుగు సుజ్ఞానికే రుగా అజ్ఞానుల మనము సుజ్ఞానికే రుగా అజ్ఞానుల మరుగు సుజ్ఞానికే రుగా అజ్ఞానుల మరుగు గట్ట మొగల నాదు అంగెట్టుకే రుగా గట్ట మొగల నాదు అంగెట్టుకే రుగా గట్ట మొగల నాడు అంగెట్టుకే రుగా గట్ట మొగల నాదు నడిచేటి దుడకెనరు గంట మొగల నాడు గంటముగల నాడు వనమో శృంగారము కోగిల చెరుగా మనమో శృంగార కోయిల చెరుగా కోగిల చెరుగా మనమో శృంగారము కట్ట పుల్లలు మోతే కటికే మెరుగా మనమో శృంగారము కోగిల చెరుగా మనమో శృంగారము ఈ భజన సపోడంటే భక్తుల చెరుగా భజన సపోడంటే భక్తుల చెరుగా భక్తుల చెరుగా భజన సపోడంటే భక్తుల చెరుగా బదలు తిరిగేటి పడిగేట మెరుగా భజన సపోడంటే భక్తుల చెరుగా కడుపు మక్కలి మంట కన తల్లి కెరుగా కడుపు మక్కలి మంట కన తల్లి చెరుగా కడుపు మంట కన తల్లి కెరుగా కడుపు మక్కలి మంట కన తల్లి చెరుగా కడుపు మంట వంట సలాల ఉన్న వదినకే మెరుగా కడుపు మక్కలి మంట కన తల్లి చెరుగా కడుపు మంట నగసరము నాదు నగన్న కెరుగా నగసరము నాదు మగన్న చెరుగా నగసరము నాడు నగన్న కెరుగా నగసరము నాదు మగన్న చెరుగా నగసరము నాడు చెత్తల పండేటి కడుగు కెరుగా నగసరము నాదు మగన్న చెరుగా నగసరము నాడు నగ కరుతులన్నీ నలిక కెరుగా నగ కరుతులన్నీ నాలుక చెరుగా నగసరుతులన్నీ నలిక కెరుగా నగ కరుతులన్నీ నాలుక చెరుగా నగసరుతులన్నీ కుండల మెచ్చి వేటి చెట్టు కెరుగా నగ కరుతులన్నీ నాలుక చెరుగా నగసరుతులన్నీ అజ్ఞానుల మరుగు సుజ్ఞాని కెరుగా అజ్ఞానుల మరుగు సుజ్ఞాని చెరుగా కనుల మరుగు అటువంటి భగవంతుడు అక్కడ సభను సాలించి కైలాసం కల్లి పంచాదగిరులకు బయలుదేరిండు. అజ్ఞాని చెరుగా కనుల మరుగు దేవా జంగమయ్యా గంట మూగలనాది ఏనాడు గంగ దగ్గరిక మరి ఏనాడు నాగస్వరం నాగన్న దగ్గరిక బాలపార్వతం ఉన్నది. మరి ఇలా వాతావరణంగా పార్వతి ఏనాడు ఒక లోగిలను ఏమంటది
జంగమయ్య సక్కని జంగమ రెక్కల సూలమా రెక్కల సూరమా సక్కని జంగమ రెక్కల సూలమా రెక్కల సూరమా ఆదేవ జంగమ బయలెల్లినాడమ్మా గంటల్ల మూగల్ల గరుడు జంగమయ్య గంటల్ల మూగల్ల గరుడు జంగమయ్య చెక్క చెప్పులైన ప్రాణాల కేసేనా పూలి శర్మాలైన భూత గురుగల పేరు గనగన గంటాలు కొంబము శంకులు శంకు పడుతున్నా గన 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 గంట తప్పుడు అయినా మై 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 చెక్కు తప్పుడు గంటాల నాదవమ్మ శంకుల నాదవమ్మ శంకుల నాదవమ్మ శంకుల నాదవమ్మ తోటి శంకుల నాదవమ్మ శంకుల నాదవమ్మ గంటలాయే బొమ్మమ్మ శంకులాయే గంటలాయే బొమ్మమ్మ శంకులాయే గంటలాయే బొమ్మమ్మ శంకులాయే నాదవేమో శంకుల నాదవేమో గంటలనాదవేమో గంటనాద విన్నది శంకునాద విన్నాయమ్మా ఇప్పుడు వచ్చింది ఏడుకోని ఎదుర్కొంటేనే పార్వతి చెమ్మతోని ఉత్కమేమిరో చేత కూడా మంగళారదే ముచ్చాలన పందిరేమో బయటింటి పలుకుల్లకేమిరా తల్లి కూడా ఇక చేరినా వాళ్ళే బాబికై బాధ పడినాదే కుడికైనా ఇక దింపినాది మా కుడి నుంచి నీ వాళ్ళనేమో ఎంతకైనా ఇక దింపినాది ప్రాణాలు కడిగింది ఉతుకం తోడి మిగిలిన నీళ్లు పైన చల్లుకున్నదే ఓ దేవారు దండవయ్య ఆడపిల్లకు 18 ఏళ్ళ దాకా పరమేశ్వరుని పూజే లక్కమైన కదా 10 పూజ అంటారమ్మో పార్వతమ్మ వచ్చిందే కానీ నా దగ్గరికి వచ్చి ఏడుకొని ఎదుర్కొని కాలేని కన్న దారవోసి తీర్చి తిరుమల కొట్టుక మాత్రం బంగారీ బొమ్మల ఊపిరి ధరించినవు కానీ ఈ కుడి దర్వాజ చేరకాడ దారము దాటబోతున్నాడు దారము దాటబోతుంటే శంకరుడు మాత్రం మట్టి బొమ్మలు కలబడుతున్నాయి బాబా పార్వతి కుడి దర్వాజ చేరకాడ ఒకటి ఎడమ దర్వాజ చేరకాడ ఒకటి బొమ్మలు చేసి పెట్టే దాని కారణమేమి ఉన్నదే కారణమేమి ఉన్నదే బాలపార్వతమ్మ నాతో నమించవే బాలపార్వతి బాలపార్వతి బొమ్మలు చేసి పెట్టినవు బాలపార్వతమ్మ రామ బొమ్మలు చేసి పెట్టినవు బాలపార్వతమ్మ ప్రాణేశ్వర
అని తప్ప పలికి పొంగ నాతోని ఒక్క భక్తి మెచ్చినందము భక్తి మెచ్చినది ప్రాణాలు కడిగినందుకున్న భక్తి జ్ఞానం మెచ్చిన పార్వదేవి మెచ్చిన నీకు ఏమిగా ఉన్నావు మనం ఇద్దరు అన్నవు నాదా ఒక్కటి చెప్తున్నా నాదా ఈ అంత పిండ బ్రహ్మాండం అంతా 130 కోట్ల జిమ్మా జీవజంతులు ఉన్నాయి అవన్నీ మైసూరుగా బర్రె ఉంది దున్నపోతుంది యువజంతులకు అన్నాధారం పెట్టేటోని నేనే, బండ కింది మండోదరులకు అన్నం పెట్టేటోని నేనే, నేలవాళ్ళ సీమకు చక్కరి పాందారవలసి సాధటోని నేనే, 7 ఏళ్ల కాలమైన కట్టుకున్న చెట్టుకు గడ్డలుచ్చుకోపోతే దత్త స్తంభం ఇక్కం పోసుకుని సాధకుని శంకరుని నేనే ఉన్నా. పిండ బ్రహ్మాండం అంతా సృష్టికర్తవు నీవే కదా అన్ని చేతులు ఉన్నాయి నాయ్యో కొన్ని భాగాలు లేకబాయే ఆడిదొక పిల్ల నాదా ఓనాదా మొదలొక పిల్ల నాదా ఓనాదా ఆయన మోపరాదు దంగమయ్యా ఇంటికి ఏమిటి ఏమిటి అమ్మ! పార్వతి ఎటువంటి వెరువు మొగ కొర్రె పిల్ల బంగారం ఏనాడు ఒక బస్తాసురుని మాణిక్యం చూస్తావు, మరి ఏనాడు ఒక మాత్రం అశాసురుని మాణిక్యం చూసినవు కానీ గొర్రె మాణిక్యం చూడలేదట్టది బాల పార్వతమ్మ. ఏ పార్వతి మంచి కొద్దుకు మనం చూసుకున్న చెట్టు మోటకు ఆగయ్యా ఆగు శరణము తీర్థం వల్ల అనుకునేవి రాధా ప్రాణేశ్వర రావు రావు ఓనాదా ఓనాదా దంగమయ్యా రావు రావు ఓనాదా ఓనాదా దంగమయ్యా ఆడి తప్పనన్నాడు పలికి నొక్కానన్నాడు ఏమి గమల్లో బామ కోరిపోయా అని తప్ప పలికి నొక్కని అభయం ఇట్లన్నాదో ఐబల్ల మోపాలే ఓరాదా దంగమయ్యా ఐబల్ల మోపాలే ఓరాదా బామా పార్వతి విత్తిని పత్తిని లంకిని శంకిని ఇది లంకిని గడియలు ఉడితే లంక ఆడబెట్టినట్టే ఆడి చవడం పెట్టుకుంటే, శంకిని గడియలు ఉడితే మొగినట్టే ఆడి చవడం పెడితే, ఇక సొల్లు అక్కని బట్ట ఓని సీకిసుకొని పిట్టని రా అని ఒక మాత్రమనగా ఈ ప్రకారం ఎగబడి ఉరుకుతారు, మొగని మీద ఉరుకొత్తది. పార్వతి అన్ని మంచిదే కానీ ఏనాడు ఒక మాత్రం గొర్రె మాణిక్యమనంగా గొర్రె మాణిక్యను ఆపలేవు పార్వతి పార్వతి ఆపలేవు పార్వతి పార్వతి ఆపలేవు కూడా పార్వతమ్మ. రామ 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 మండల వీరంగా రామ 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 గొర్రె మాణిక్యం అంటే తీటా జంతువంగా మాణిక్యం అంటే గొర్రె మాణిక్యం అంటే తీటా జంతువంగా గొర్రె మాణిక్యం అంటే తీట జంతువ నువ్వు ఆపలేవే చెట్టుకు కాయ బరువు కాదు నాదా తల్లికి పిల్ల బరువు అవుతుందా నాదా చెట్టుకు ఏనన్నా కాయలు బరువు అవుతాయా కాయ బరువు బరువు కాదు తల్లికి పిల్లలు బరువు కాదు ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయి ఒప్పుకుంట ప్రాణనాదా దంగమయ్యో ఒప్పుకుంటే ప్రాణనాథ దంగమయ్యో ఒప్పుకుంట నాదా ఓ నాదా అయ్య బల్ల మోపరాదు దంగమయ్యో రావయ్య ప్రాణనాదా ఓ నాదా పార్వతి పార్వతమ్మ ఓ బాబా పార్వతి పార్వతమ్మ ఎల్లులో కాలంగా పార్వతమ్మ పార్వతి నేనే వీటి ఐసు మోపా మోపవా లేపను నేను మోపను, అయితే ఆ పని చేయవా ఆ పని చెయ్యను ఇట్లా పురం జీవితంలో చెయ్య. అయితే నీకు నీళ్లు పెట్టాలి కారం చేయిస్తావు ఏయ్ ఆ. నాకు అక్కడ నీళ్లు పెట్టి తల్లి స్నానం చేపించి గంగ పూజే లింగాన్ని లింగ పూజే శంకర దినగ పిల్ల సర్వేశ రూపులున్నాయి, నేతలు వేసి నాగసర్పాన్ని పాలు పోసి నా పూజలు గట్ట వేంటానండి. ఉజమ్మనే ఈ జనం పాడుగాను ఓనాదో ఈ జనం పాడుగాను ఓనాదో అర్జున చేరు వచ్చే ప్రాణనాదా మంచోళ్ళ జనం వచ్చే ప్రాణనాథ నీళ్ళు పెట్ట సాధ కాదు సాధ కాదు నిలబెట్ట కాదు చాత కాదు శవజయ్య సాధ కాదు సాధ కాదు చవయ్య చాత కాదు చాత కాదు అర్జున చేరు వచ్చే ఓనాదో మంచోళ్ళ జనం వచ్చే ఓనాదో ముచ్చడి గుడ్ల గారికి
మరి అరికాల నుంచి తుడుకుమ దాకా పార్వత గుబగుబ గుబగుబ అప్పు అప్పు రవయ్య ప్రేరణ ఓనాదో రామయ్య ప్రాణనాథ ఓనాదో రాన్రో ఎవడేవాడు ఆ చెట్టు మీద ఉన్నవి ఎన్నోళ్ళు ఆ? చచ్చిపోయే ముందు కనిపిస్తారు ఆ బిల్డింగ్ మీద ఉన్నాడు అయితే నాకు కనబడతలేరు కదనే చచ్చటోళ్ళకి కనబడతారు మీకు కనబడరు జీవితం పోయేటప్పుడు యములు వచ్చి పిట్ట పిల్లలు పట్టుపక్కలు వేసుకొని ఆ జీవితం తీసుకుపోయేటప్పుడు యములు నీకే కనబడతారు అవునవును అయితే నాకు కనబడరు జనమే జనమే ఆ? ఈ జనం పాడు గాని రామ రామ అగ్గోల జరామ రామ రామ అగోలే జరామచర రామ నాకు పూజ చెయ్య సాదా కాదు రామ రామ నాకు పూజయ జాతగాలు రామ రామ ఈ పూజ కప్పు సాదా కప్పు కప్పు పులిసెన్ వాళ్ళ కప్పు భూతగుడుకల పేరు ఎక్కడ లేని జ్వరం వచ్చిందంట ఎన్ని డిగ్రీల జ్వరం వచ్చిందే 99.5 ఆ? ఎన్ని డిగ్రీలు 99 డిగ్రీలు వచ్చింది జ్వరం 99.5 ఇంకొక డిగ్రీ ఎక్కువైతే కథమే కదా కథమే. ఆ? ఏయ్, ఇంకొక డిగ్రీ వస్తే ఇక 108కి వచ్చి తీసుకోకపోతే డబ్బుకే కుటుంబంకే అంటే పార్వతి అంతా పార్వతి ఉంటది శంకరుడు అంతా శంకరుడు ఉంటాడు ఆ, అయితే మరి నేను మాత్రం ఇట్లా పురం జీవితాలు చేస్తలే చేస్తావా ఆ. ఓ ఏమయ్యా? అబ్బా లవణయ్య దేవుడా. ఏమయ్యా అన్నాదురా? కాలు గుంజుతున్నాయా నీకంటానే ఎక్కువ నాకు ఎవరున్నారు నాకంటానే ఎక్కువ నీకెవరున్నారు పుణ్యరాజు పుడుచు కొత్త కమ్మలు పుణ్యరాజు పుడుచుడా ఆడిది ఫోటో కొడుతుంది నాకు దాని కంటకావరం చూడు అరే పార్వతికి ఆడదానికి జ్వరం రమ్మ వస్తుంది పొమ్మంటే పోతుందిరా ఈ ఆడలో జ్వరం రాళ్ళకి ఎట్లా వస్తుంది ఎట్లొస్తుంది పొమ్మంటే ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అంటావు ఇగో పక్కింటోళ్ళు మాత్రం తీర్థయాత్రలు పోతారు మనం కూడా పోదామా అని పెండమంటది అనగానే మాత్రం నా దగ్గర పైసలు లేవు కదా ఇప్పుడు ఈ ఖర్చుకు మరి గల్లలు అయ్యన్నా గుండానికి కావన్నా బోనానికి కావన్నా అని ఏయ్! బోనానికి కావన్నా అంటది అంటే నేనేమంటా మరి ఏమంటే మా అమ్మగారి దగ్గర నేను ఒక పైసలు మాత్రం నేను కూడగొట్టా మరి పోదాం బాగుంటది ఇక దాని ఇష్టంతో మాత్రం పని పోదామని మొగోడు అంటారు చూడు 4ంటికే లేస్తుంది ఇల్లు ఉడుతుంది మాత్రం దేని దీపం పెడుతుంది మొగని బట్టలు మాత్రం ఇస్త్రీ చేస్తుంది బాగా బూట్లు దూడుతుంది పైంట్లు మాత్రం తయారు చేస్తుంది పిల్లలు తయారు చేస్తుంది దబ్బా దబ్బా మాత్రం బస్సుకు పొద్దు దా 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 అని మాత్రం మొగని ముందుగానే ఎగెత్తది ఇక దానికి ఇష్టమే లేకపోతే వద్దంటాడు చూడవాడు ఈ పిల్లని ఇటుకొడుతుంది ఆ పోరుని అటుకొడుతుంది ఇది ఇటెత్తది అది అటెత్తది ఆఖరికి బస్సు ఎత్తగొడుతుంది చిన్నవా ఆడి దానికి రమ్మంటే వస్తుంది పొమ్మంటే వస్తుంది పార్వతమ్మ అవి ఇట్లా పూర్వ జీవితంలో చేస్తేనే ఏనాడు ఒక నాకు పూజ కడతావు బాబా అమ్మగారిని మాత్రం అనంగా ఏయ్ బాలా పార్వతమ్మ ఇలా మాత్రం ఏనాడు నీ పిల్లలకు ఆయుసు వస్తే నా పూజ కడతాను ఆయుసు ఏనాడు మాత్రం మోపపోతే నీకు జ్వరం వస్తుంది అంటున్నావు బాల పార్వతమ్మ పెట్టేది ఏనాడు మా రకనంగా ఆ దేవదంగమయ్యా చేతులా పట్టిండే దేవదంగమయ్యో పిల్లల మీద మచ్చులు కొట్టబట్టారా రమో రామ మధ్యలో కొట్టబట్టేరా రమో రామ జీవులు అవుతుందయ్యా రమో రామ స్వామి రామ రామ రమో రామ మట్టి బొమ్మల మీద ఏనాడు ఒక బాత ఆయుష్పోపంగానే అవి 2 ఏనాడు ఒక లేసి అక్కడిక్కడ చూస్తున్నాయేమో రామ రమో రామ పార్వతి అవి ఇట్లా ఆయుష్ పోసిన రావు రావు ఓనాదా జంగమా రామ రామ ఓనదా జంగమయ్య బంగారి పోటేలు ఉన్నది బంగారు పోటేలు ఉన్నది ఏంటిది తగురమైన ఉన్నది ఎన్ని తగురాము తగురమల్లా ఉన్నది 2 బర్రె పిల్లల చేతిలో రాబట్టనా 2 గొర్రె పిల్లల చేతులను
పర్వాది పురుచూడా రావు రావు ఓనాదా పునరాది పురుషుడా ఊపిరేక చూస్తే ఎంత చక్కగా ఉన్నాయి నాదో రామ ఓ రామ అయోధ్య రఘురామ అరే నాదా నాద నాదా ఓ నాదా వీటిని పుట్టించిన వాడిని నేను ఎట్లా గిట్టియాల నాదా సగమయ్యా వీటిని పుట్టించిన వాడిని నేను ఎట్లా నడపాలి ఎట్లా గిట్టియాలి నడుపాలంటావు బాల పార్వతమ్మకు అవును మురికి గర్భంలో ఉడితే మాత్రం 3 రోజుల్లో మురికి పాలవాడు పాలిచ్చి సాది పెద్ద చేసు మరి అట్లా ఆయుష్ పోసి మాత్రం యువతలో పురం జీవితంలో చేసే పార్వతమ్మ గోరెడు ఊపిది పట్టిండు ఇంకొక పార్వతి మచ్చలు పట్టిండు మరి బట్టంత బస్సు బాలంతరు బాయరంగా బస్సు బాలంతరు బాయరంగా అమ్మవారు పార్వతికి చెప్పులు శక్తిపైన రొమ్ములకు సంతానాలు పుట్టాయి ఉతికిపోయిన ఊపిరాలు పుట్టాయి పార్వతి సాది పెద్ద చేయవే అయ్యో నాదా ప్రాణేశ్వర ఏంటి పైన రూములకు ఎగసేపులు వస్తున్నాయి రండమ్మ బిడ్డలారా బిడ్డలారా కన్న కొడుక నారాయణ రారా కన్న కొడుకా నారాయణ బిడ్డలారా బిడ్డలారా కూచోడి బిడ్డలారా బిడ్డలారో మా తల్లి పార్వతి పార్వతి 2 గొర్రె పిల్లలకు దేవుడా ముందుగానే పిల్లలకు దేవుడు వాళ్ళెట్లా ఇయ్యాలే 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 రారా కన్న కొడుక రారా కన్న కొడుకా నారాయణ రారా కన్న కొడుకా నారాయణ పాలిస్తూ ఉన్నదమ్మా పార్వతి పాలిస్తాయి ఉన్నదమ్మా పార్వతి అందరి కోడేకైనా రామరామ ఆ తల్లి పార్వతి ఓ దేవుడా ఆ తల్లి పార్వతి మొదవుడు రాజభూషణాలైన పార్వతమ్మ రాగిపూజనాలైనా పార్వతమ్మ బంగారి పోటేలు ఓ దేవుడా కోటేలు రామరామ పాలిస్తాయి ఉన్నదమ్మా పార్వతమ్మ పాలితై ఉన్నదమ్మ పార్వతమ్మ దీనికి చాలు రావు రావు నా బిడ్డ బంగారి పోటే రావు ఓ బిడ్డ బంగారు కోటేలు రావు రావు నా బిడ్డ ఎండి గొర్రెనా రావు నా బిడ్డ యాభై కోటేలు ఎండిది తవరమైన ఉన్నదమ్మా ఎండిది తవరము తవరమైన ఉన్నదా పాలిస్తాయి ఉన్నది అక్కడ తల్లి పార్వతమ్మ పాలితై ఉన్నది కదల్లి పార్వతమ్మ మీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారు నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారు నాకంటే ఎక్కువ బిడ్డ నీకు ఎవరున్నారమ్మా నాకంటే ఎక్కువ బిడ్డ అబ్బా. నీకెవరున్నారు 2 గొర్రె పిల్లారా సాది పెద్ద చేస్తాది 2 గొర్రె పిల్లల సరి పెద్ద చేస్తాది కడతల్లి పార్వతి రామ ఓ రామ అయ్యో దేనమ్మ ఆ దేవి పార్వతమ్మ దేవుడు నాట వెంచి బాల నోట వేస్తుంది నోట వెంచి బాల నాట వెంచి ఎత్తంగా బెంగగా 7 ఏళ్ల బాలనమ్మ రామరామో బాలాలు పెరిగినారమ్మ పెరిగినారు రామ రామ సాగ రామ 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 రామో రామ 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 ఆ తల్లి పార్వతి పార్వతమ్మ ఆ తల్లి పార్వతి పార్వతమ్మ ఆ పార్వతి ఎగిరైనా మరి చిన్నగా ఉన్నప్పుడేమో సంపరించినాయి అయితే వీటికి ముచ్చాల గొలక ఎడమ కాలుకి ఎండుగజ్జే కుడి కాలుకు పౌడి గజ్జే హలో మరి వాళ్ళ వీటికి అవసరం రావంతో ఇంటికి పోయి ఆ వీటికి అవనీలంగా చేసి మరి ఏనాడు బాల పార్వతమ్మ చిన్నగా వెలుగు పార్వతి తీసుకొని కనుకనమ్మా రావంతం ఇంటికి అవతాయి ఉన్నది రామ ఓ రామ అయ్యో రఘురామ అవసరం రామంతాము రామంతా ఇంటికమ్మ రామ ఓ రామ అయ్యో రఘురామ రామంతా ఇంటికి రావస్తా ఉన్నది రావంతం ఇంటికి అవతాయి ఉన్నది రాగిభూషణాలది ఆరంభ పార్వతమ్మ నాగిభూషణాలది ఆరంభ పార్వతి వాడాలు వేడాలు దాడతానే ఉన్నదా శాస్త్రాలు దాడుతానే ఉన్నదా వారి ఆ మేడాలు ఎలుతానే ఉన్నదా వాడలు వేడలు ఎల్లుతానే ఉన్నదా భ్రమతోని కట్టిన బాబాని వాడా ప్రభుత్వం కట్టిన ప్రభాని వాడాలు ఊరికతోని కట్టిన కోమాటి వాడాలు కోపంతోని కట్టిన కోమటి వాడాలు అవసూల వాడలు వడలైనా ఉన్నాయమ్మ హౌసుల వాడలు వాడలైన ఉన్నాయా అవసూల వాడల్లకు తనగా రావచ్చనా రావు నాయన్న నాయన్న రావంతాము రామ ఓ రామ అయ్యో రఘురామ రావు రావు నాయన్న అవసూల రావంతాము రామ నాయన్న అయ్యో రఘురామ రారా రారా అన్న
నీ అప్పుకుల అవసరానికి పంటలు పన్ను లేవు అయితే ఇప్పటికైనా పన్ను లేనోడు ఊదే వరకన్నా నీ అప్పుకుల నా ముఖం చూడరా నచ్చుకోవాలి చూడు ఎప్పుడు వచ్చావా పార్వతి ఏమి కావాలి రాగు ఈ తెల్లాపురంలో చాలా మంది మల్లేష్ అన్న భార్య నా దగ్గరికే, ఏంది సొమ్ములకు గోపాల్ అన్న భార్య నా దగ్గరికే, సొమ్ములు చేపించుకుంటారు నరసింహులు అన్న భార్య నా దగ్గరికే, అందరు నా దగ్గరికే. పెద్ద గొలుసు, నాను, నక్లెస్. పండుగ ఎవరా గవర్నమెంట్ ఇట్లా ఎందుకంటానమ్మా? పండు లేక అభూకు అంటాడు కూడా అవసరం రామంతం. ఒరే రామంతము అమ్మ తల్లి, నా ముఖం చూడు ఇప్పుడు చూసి వీడి దాకా నాన్న నక్లెసా పుస్తకాడా మాట్లా మా కొడుకు ఏం కావాలంటే కానీ ముఖం చూస్తలేడు. చాలా రోజులు అయింది. ఈడ పాత గుళ్ళు కట్టేటప్పుడు పండుగ చేసినాం. ఇప్పుడు కొత్త గుళ్ళు స్టార్ట్ అయినాయి. అదే అంటే అయినాయి, కొత్త గుళ్ళు అయినాయి. వాళ్ళు చాలా సకల సంతోషం, బ్రహ్మ ఆనందం ఉన్నారు. నాకు కూడా సంతోషం అయింది. అయినాక మీరు అవలమ్మ? నా పేరు పార్వదేవి. నేను ఇదివరకు చూసుకోవాలి. రామంతం బంగారి బోటేలు ఎండి దగ్గర ఉన్నదిరా, బంగారి బోటేలు ఎండి దగ్గర ఉన్నదమ్మా. రెండు గొర్రె పిల్లలు నేను కూడా తీసుకొచ్చి, రెండు గొర్రె పిల్లలు నేను కూడా తీసుకొచ్చిన రామంతము. బంగారు బోటేలు రాన్నా చాలా కొడుకులు ముచ్చి వేసి ఒక బంగారు పోగుతో ముక్కుగుడ్డు రాన్నా, ఎండి దగ్గర రాన్నా. కూడా కుడి కాలుకు బంగారు గజ్జే, కాలుకి ఇంటి గజ్జే కట్టి సావంతం అనగా సొమ్ములు చెయ్యిరా. అరే ఇడి చెవి ఇడి ముక్కు, ఒకటి ముక్కు ముక్కులో ముచ్చాల గొలక, ముక్కులో ముచ్చాల గొలక పెట్టి ఇడి చెవి ఇడి ముక్కు. ఇది మొగరా? ఇది ఆడరా? అది ఇది గొర్రె బంగారు పడేలు. ఇవి ఆడి మొగయే కదా. ఎందుకంటే నాకు సండు అదే కళ్ళు కనబడాయి, కళ్ళు కనబడాయి జర. ఎందుకంటే నా అంత నడిచింది, కొంత నడిచింది, శాతగాని పానం అయిపోయింది. అమ్మా ఇవన్నీ చేస్తా కానీ నాకేమైనా జీవనాలు నేను పెడతా. ఎడమ కాలు గంటి గజ్జ, కుడి కాలు పౌడి గజ్జ, ముక్కుల ముచ్చాలకు గజేసి పెట్టి నువ్వు కాపు కక్షము కంసలు కువార్గము వినవురా వినవురా కాపు కక్షము కంసలు కువార్గం రానా మన్ను పోతువిరా పనుల వల్ల పెద్ద పనుడు వైపురా. అందరికి 500 ఉంటే నీ 1000 రూపాయలు కూరుండని, కాకపోతే మైనా నీకు ఒక సీసములకి ఈ మాసం తీసేదాకా ఈ కడుపు నొప్పి రోగం వస్తుంది. కడుపులో పెట్టిన బిడ్డకైన ఈ సమలకి ఈ మాసం తీయక అవసరం ఊకోడు. ఈ పుట్టావు కదా నీకు అదే బరకది పొమ్మన్నాడు అని పార్వతమ్మ. అయ్యో అనదేవుడా వారి దొంగలు ఎక్కరాని కొండలు దిగి వస్తాయి ఉన్నదా, దిగరాని కొండలు దిగి వస్తాయి ఉన్నదా, అంత పూరి మేడలు తల్లి పార్వతమ్మరా తరుదేర వచ్చరం బిడ్డలు రెండమాన బిడ్డలు నీకంటేనే ఎక్కువ నాకు ఎవరున్నారు, నాకంటేనే ఎక్కువ నీకు ఎవరున్నారు, రెండు గొర్రె పిల్లల ఆ పార్వదేవినైనా చేతబడి నాదే ఇక పాలిస్తాయి ఉన్నదో. చిన్నగున్నప్పుడేమో సప్పరిచ్చినాయి ఆ పట్నాలు కడలున్న పార్వదేవికి. ఒక్కవే ఎక్కడ పోయినా వంటశాల పోయినా వంట చేసిన కానీ గిద గిద ఉరికొచ్చి గుర్తి సీకుతుంటే అత్తగదా ఎగురబట్టే రామ రామ, అత్తగదా ఎగురబట్టే రామ రామ. పట్నాలు చిన్నలున్న పార్వతమ్మ 7 కడలు కొంగబట్టే రండమ్మ బిడ్డేల రామ రండమ్మ బిడ్డేల రామ ఏడెల్ల పిల్లలు ఈ పార్వదేవినైనా మరి
మరి బిడ్డలారా పెరిగి పెద్దగా ఇండ్రు ఈ పిల్లలతో ఏమొద్దు ఓ దేవుడా పిల్లలతో ఏమొద్దు ఓ దేవుడా ఓ దేవుడా పిల్లలతో ఏమొద్దు ఓ దేవుడా పిల్లలతోడి గెలవలేను రామరామ పిల్లలతోడి గెలవలేను రామరామ ఎగలేని గెలవలేను ఏమి చేదులంటదమ్మా ఓ దేవుడా రామ 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 సామి రామ 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 సామి రామ 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 గెలవలేను గెలవలేను దేవుడా సామి రామ 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 ఎక్కడ పోయినా కానీ రామ రామ ఎక్కడ పోయినా కానీ రామ రామ ఎప్పుడొస్తాయి ఉన్నాయమ్మా ఎప్పుడొస్తాయి ఉన్నాయమ్మా రామ రామ ఏమి చేతి ఎందుకు పోదు ఓ దేవుడా ఏమి చేతి ఎందుకు పోదు ఓ దేవుడా పిల్లతోడి గెలవలేను గెలవలేను వీళ్ళతోటి గెలవలేము గెలవలేము రంగమ్మ బిడ్డలారా బిడ్డలారా రంగమ్మ బిడ్డలారా బిడ్డలారా రామ 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 ఎక్కడ పోయినా కానీ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ పోయినా కానీ ఎమ్మడే వస్తాయమ్మా రామ రామ ఎమ్మడే వస్తాయమ్మా రామ రామ ఎమ్మడే వస్తాయమ్మా రామ రామ ఎమ్మడే వస్తాయమ్మా రామ రామ పొట్టు చేతులు వస్తలేము వస్తలేవే పొట్టు చేతులు వస్తలేము వస్తలేవే కన్న బ్రాహ్మణ కన్నా రామ రామ కన్న బ్రాహ్మణ కన్నా రామ రామ పెంచిన బ్రాహ్మణమ్మ పెద్దయమ్మ పెంచిన బ్రాహ్మణమ్మ పెద్దయమ్మ కన్న తల్లి పార్వతి పార్వతి కన్న తల్లి పార్వతి పార్వతి కన్న బ్రహ్మల కంటేనమ్మో పెంచిన బ్రహ్మల పెద్దయే రామ రామ ఈ ప్రకారంగా గొర్రె పిల్లలు పెట్టుకొని లోకిళ్ళలో ఉండని అయితే చిన్ననాడేమో సనిపాయలు సప్పరించి సీకినాయి ఇక పచ్చని పురికి పోతున్నాయి కానీ పాల మీద గడ్డికి పోతున్నాయి కానీ అన్నం తింటది ఇక రమ్మంటే మాత్రం అడిగి పట్టుకొని ఉరుకుతున్నాయి ఉరికొచ్చి పార్వతిని మాత్రం రొమ్ము గుద్ది సీకితే భూమికి అంత కదా పెడితే ఉరుతుందట పార్వతి కొబ్బరి పప్పు అంటుందట నవజీవనాలు వెళ్ళిపోతున్నాయి అప్పుడు ఏమంటుంది పార్వతమ్మ ఈ పిల్లలు నేను దాగలేను నా తరం కాదంటుంది ఏ పార్వతి ఏమిది నాదా ప్రాణేశ్వర పిల్లలతో ఏమీ వద్దు రామ రామ పిల్లలతో ఏమీ వద్దు రామ రామ స్వామి రామ 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 స్వామి రామ 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 మీరైన వచ్చేనమ్మ బిడ్డేలారా మీరైన వస్తేనమ్మ బిడ్డేలారా స్వామి రామ 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 మీ నాయన వచ్చుడు మీ నాయన దగ్గరికి పోండి బిడ్డలారా పార్వతి నాయన వచ్చి పోయింది బిడ్డ బిడ్డ పొమ్మంటలే పోతలేవే అమ్మా ఇప్పటికైనా గొర్రె పిల్లలు అలవాటైతే ఒక 20 మనసులను రాధా ప్రాణేశ్వర ఎగలేని ప్రాణనాథ మోనాథ ఎగలేని ప్రాణనాథ మోనాథ ఈ పిల్లలు నాకు వద్దు మోనాథ ఈ పిల్లలు నాకు వద్దు ప్రాణనాథ రావయ్య సాంబశివుడా మోనాథ రావయ్య సాంబశివుడా సాంబశివుడా బిడ్డలారా మగవాని చేతుల పిల్ల దక్కబోదు మొగిలి కూడా వినగడ్డి దక్కది ఆడదాని చేతుల అర్థమాగది మగవాని చేతుల ఎరుడు పిల్ల దక్కబోదు 30 చుట్టూ కూడా ఉంటాయి కానీ 3 సీకలు కూడా ఉంటాయమ్మా.